మీరు మా హృదయంలోనికి రండి అని అందరు బిగ్గరగా ప్రార్థన చేయండి. అయ్యా, పక్కన వారు బాగోకపోతే, మన ఇంటి పక్క వారు నెమ్మది లేని స్థితిలో ఉంటే, వారి యొక్క మన పక్కన ఉన్నటువంటి ఇంటిలో వారు కుటుంబంలో నెమ్మది లేకపోతే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన యొక్క అధికారులు సరిగా లేకపోతే మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఇతరుల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన త్వరగా దేవుడు ఆలకించి మనకు ప్రార్థన చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు చాలా సంతోషించి, నా బిడ్డలు నాకు అనేక మంది వరకు ప్రార్థన చేస్తున్నారు నా మహిమార్థమే అని ఆయన ఎంతో ఆశపడి, ఆయన ఎంతో సంతోషించి ఆనందించి మన జీవితంలోనికి ఆయన నెమ్మదిని, సంతోషాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని ఆయన ఇవ్వడానికి, ఆశీర్వాదాలను, మేలులను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ బిగ్గరగా ప్రార్థన చేద్దాం. అందరూ బిగ్గరగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుంటే స్త్రీలలో ఒక బిగ్గరగా ప్రార్థన చేయండి. స్త్రీల నుండి ఒక బిగ్గరగా ప్రార్థన చేయండి. అందరూ గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.